శాంతికుమారి. తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి వచ్చాను. మార్నింగ్ 6:00 నుంచి కూడా ధ్యానము 3 గంటలు జరిగింది. అందులో సంగీతము చాలా మనసుకి ఆనందం కలిగింది. వెంకటేశ్వర స్వామిని తలపిస్తూ అద్భుతమైన అనుభూతి కలిగింది. ఈ ధ్యాన మహాయజ్ఞము అనేది ఒక మరుపురాని మజిలీగా జీవితంగా సాగింది. కలియుగ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో 2వ ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా అందరం కలిసి నిర్వహించుకుంటున్నాం. ఒకసారి గట్టిగా మనకు మనం చప్పట్లు కొడతాం. ఈ కార్యక్రమానికి మేము విచ్చేయడం అనేటువంటిది మా మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకు అనగా మనమందరం కూడా దేవీప్యమైనటువంటి యాగాన్ని జరిపిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిమి ఒక్కొక్క సమిధ అయి ఈ యొక్క యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఈరోజు 3 గంటల అఖండ ధ్యానంలో పాల్గొనేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది. నాద ధ్యానం. నాదం ఓంకారానికి ప్రతిరూపం. ఓంకారం భగవత్ స్వరూపం. ముఖ్యంగా వేణునాద ధ్యానం చాలా విశేషమైనటువంటిది. వేణునాదం పూర్తిగా శ్వాస యొక్క చలనం. శ్వాస ముందుకి వెనక్కి కదులుతూ ఉండటం చేత అప్ అండ్ డౌన్స్ అవటం చేత వచ్చేటువంటి నాదం అన్నమాట. కాబట్టి ఈ నాద ధ్యానం చాలా విశేషమైంది. మరి అతీతమైన స్థితి అన్నమాట. ఆ వేణువు ద్వారా మనమేంటో మనం మర్చిపోతాం. మామూలుగా విడిగా అయితే చేసుకోలేము ధ్యానము. మృదంగం ద్వారా తలలో ఎన్నో ఆ యొక్క నాడులు ఉత్తేజితం అవుతున్నట్లు, మరి ఆ వేణువు ద్వారా కృష్ణుడే వచ్చి ఆ చైతన్య స్థితిలో మనల్ని తీసుకెళ్తున్నట్లు అస్సలు తెలియలేదు ఈ ధ్యాన స్థితిలో. చాలా చాలా బాగుంది. జీవితం అంతా నేను, నా దేహము, ఆ ప్రాపర్టీసు, లేకపోతే నా వాళ్ళు అనే దాని మీద ఉంటుంది. కానీ దాని వాల్యూ, దాని సైజ్ ఎంత అంటే 0.01% మాత్రమే. ధ్యానం ద్వారా మనకు తెలుస్తుంది ఈ శక్తి అనేది ఎంత ఉంది, అందులో ఉన్నటువంటి జీవితం ఏంటి, ఆ డైమెన్షన్స్ ఏంటి, వాటికి సంబంధించి మన జీవితం ఎలా ఉండాలి అప్పుడు అనేది ఎన్నో విషయాలు తెలుస్తాయి. గోవింద గోవింద అంటే నా మనసు కలిగిపోయింది. గోవిందకే గోవిందా